ఇట్లా ఈజీగా చేసి మీరు పిల్లలు తింటే ఎంత బాగుంటుంది బేట. ఇంట్లో ఎంత టైం కాదు, 10 నిమిషాలే కంప్లీట్ బేట. ఉప్పు పెట్టడం ఇట్లా గీరుకొని ఇట్లా వేసేసేయాలి. పర్ఫెక్ట్ అయినాయి బేట, తీసేద్దాం. మళ్ళీ సేమ్ వేసుకోవడమే కంప్లీట్. కొంచెం పిండి ఏం చేస్తాం, ఉల్లిగడ్డ కలిపేసి బజ్జీలు వేసేస్తా. కొంచెం పిండి మిగిలింది కాబట్టి మీకు తడిపింది, దాంట్లోనే ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తాయి. ఇవి కొంచెం కారం. ఆంధ్ర తెలంగాణ పిల్లలు ఉన్నారు, ఇది పకోడీ అంటుంది. పకోడీ కాదన్న, ఉల్లిగడ్డ బజ్జీ మా భాషలో. పకోడీ అంటే గట్టిగా అయితే అది గిట్ట చూపించిన నేను, మళ్ళీ ఇటం చూపిస్తాను. ఉల్లిగడ్డ సన్నం కట్ చేసుకొని అంచు పెట్టుకొని తింటే చాట్ మసాలా ఇటం వేసుకోవాలి బయట, బాగుంటది. వేడి మిర్చి చాట్ మసాలా వేసేస్తున్నాం. ఈ రోజు అయితే ఇంతసేపు అసలు టేస్ట్ చూడడానికి బెటర్. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. కొన్ని ఉల్లిపాయలు పెట్టుకొని సూపర్ ఉంది బేట. ఎంత హాఫ్ అన్ అవర్ టైం అన్ని కలిపి మన ఇంట్లో పిల్లలకు సాయంత్రం పూట చేసి పెట్టి ఎంత బాగుంటుంది. హెల్తీ అని చెప్పను, హాయిలే, కాకపోతే నోటికి రుచి అప్పుడప్పుడు, ఎక్కువ కాదు. సార్ టేస్ట్ చూసి చెప్పవా? మిరపకాయ బజ్జీలు. అబ్బా ఏదో ఒకటి చేస్తుంటావా? సూపర్ అయినాయి బాలు.